తెలంగాణలో గత 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ గులాబీ నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఈ పర్వం తాజాగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మరోసారి ఈ అంశం తెర మీదకు వచ్చింది. రేవంత్ రెడ్డి చేతికి సీఎం పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. లోక్సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ కలిసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు. ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 25 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీంతో ఎవరెవరు హస్తంగుటికి చేరుకుంటారనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా పోచారం బాటలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా హస్తంగుటికి చేరనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంలోనే శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వైపుల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేసింది. జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి లక్ష్మారెడ్డి వెళ్లారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. పోచారం వంటి సీనియర్ నేతలే కారు దిగిపోతుండటంతో ఉప్పల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కూటికి చేరడంలో ఆశ్చర్యం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు తయారైంది గులాబీ బాస్ కేసీఆర్ పరిస్థితి. ఇక నేతల వలసలతో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కారును షెడ్డుకు తరలించారనే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రత్యేక కారణం కేటీఆర్ అహంకారమే ఆ పార్టీకి శాపంగా మారిందని మరికొందరు వాదన. ఉప్పల్ ఎమ్మెల్యే బాటలోనే గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు నడుస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. సో ఏదేమైనా కొద్ది నెలల్లో అసెంబ్లీలో బీజేపీ కంటే బీఆర్ఎస్ తక్కువ సంఖ్యా బలానికి పడిపోతుందని గులాబీ నేతలే చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.